కాంగ్రెస్ లోకి 6 ఎమ్మెల్సీలు జంప్ చేయడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో ఆయన భేటీ కాబోతున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేటీఆర్. మా ప్రతినిధి రాకేష్ దీనిపై మరింత సమాచారం అందించబోతున్నారు. రాకేష్, ఇవాల్టి భేటీకి చాలా ప్రాధాన్యం కనిపిస్తోంది. గత రాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న నేపథ్యంలో సో కేటీఆర్ ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు? కొంత ఆసక్తికరంగా కూడా కనిపిస్తుంది. గ్రేటర్ లో బీఆర్ఎస్ ఇంకా బల మంది కార్పొరేటర్ల స్ట్రెంగ్త్ ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు వెళ్ళిపోయినా కార్పొరేటర్లు చాలా మంది బీఆర్ఎస్ తో ఉన్నారు కాబట్టి స్థానిక సమస్యలపైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. పవర్ కట్స్ మీద, అదేవిధంగా వాటర్, సీవరేజ్, వరదలు, వీటన్నిటి మీద కూడా గట్టిగా పోరాడాలి, గట్టిగా మాట్లాడాలి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదు, వర్షాకాలం మొదలవుతున్నప్పటికీ అనే విషయంపై ఎలా ఫైట్ చేయాలనేది ఈ రోజు కీలక సమావేశంగా తెలుస్తుంది. గ్రేటర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, గ్రేటర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్పొరేటర్లు వాళ్ళందరితో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి రాగానే ఆయన ఈ సమావేశానికి రమ్మని అందరికీ నిన్ననే కేటీఆర్ ఆఫీస్ నుంచి కాల్స్ వెళ్ళాయి. సేమ్ అదే సందర్భంలో మరోవైపు 6 ఎమ్మెల్సీలు పార్టీని వీడి, అది కూడా నిన్న మొన్నటి వరకు కేసీఆర్ నిర్వహించినటువంటి సమావేశాల్లో, ఫామ్ హౌస్ సమావేశాల్లో పాల్గొన్న వాళ్ళు పార్టీ మారుతుండడం అనేది ఒక షాక్ అనే చెప్పొచ్చు. దాంతో పాటు ఇంకొంతమంది చేరతారనే ఊహాగానాలు, ఇంకొంతమంది చేరబోతున్నారనే సమాచారం పార్టీని కొంత ఇబ్బంది పెడుతుంది. అయితే ఎవరెవరు చేరబోతున్నారు, ఇంతకుముందు సీఎం తో కలిసిన వాళ్ళు ఎవరు, ముఖ్యంగా టీడీపీలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ లో గతంలో చాలా కాలం సుదీర్ఘంగా పనిచేసి వచ్చిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు ఈ రోజు చేరినటువంటి 6 రాత్రి చేరినటువంటి 6 ఎమ్మెల్సీలు చూసినట్టయితే 4 ఎమ్మెల్సీలు గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు, 4 కాంగ్రెస్ లో ఎమ్మెల్సీలుగా కూడా పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ తో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఎవరెవరు ఇంతకుముందు కాంగ్రెస్ లో పనిచేశారు, రేవంత్ రెడ్డితో, సీఎం తో ఎవరెవరు ఇంతకుముందు కొంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా పార్టీ మారే అవకాశం ఉంటుందా అనే దానిపైనే ఒక అంచనా వేస్తున్నారు. ఎవరైనా పార్టీ మారాలని అనుకుంటే వాళ్ళకి నచ్చజెప్పి ఉంచే ఛాన్స్ కనిపిస్తుంది. లేదా పార్టీ మారేటువంటి క్రమంలో కింద స్థాయి క్యాడర్ నైనా కనీసం కాపాడుకోవాలి, ఆ ఎమ్మెల్యే కింద క్యాడర్ ని వెళ్ళనివ్వకుండా పార్టీలోనే ఉంచుకునేలా ఒక భరోసా కల్పించాలి. ఎందుకంటే మన జగిత్యాల్లో డాక్టర్ సంజయ్ పార్టీ మారినప్పుడు ఇమీడియట్ గా కేటీఆర్ ఇక్కడికి వెళ్ళి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకర్తలందరినీ మేమున్నామంటూ ఒక భరోసా ఇచ్చారు. అలాంటి ప్రయత్నం ఇప్పుడు బీఆర్ఎస్ చేయబోతుంది. రైట్ రాకేష్.